ఎస్ఎస్ టీవీ శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ అన్ని విషయములు విశ్లేషించబడను. అయితే ఈరోజు వచ్చేసి ఇప్పటికీ మనం 2 మ్యాచెస్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం 3వ మ్యాచ్లోకి వెళ్ళబోతున్నాం. ఈ 3వ మ్యాచ్కి సంబంధించినటువంటి ఈరోజు ఎవరు మ్యాచ్ చేయబోతున్నారు, ఎవరెవరు ఆడబోతున్నారు, ఏంటి కథ కమర్షియల్ మొత్తం మన శ్రీనివాస్తో అడిగి టాస్ వేసుకొని ఎవరు ఏ జట్టు తీసుకోవాలనే దాని గురించి ఒకసారి మళ్ళీ శ్రీనివాస్ ఈరోజు ఏం జట్లు ఆడుతున్నారు, ఏంటి కథ కమర్షియం? ఈరోజు లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతున్నాయి బాలశంకర్. ఓకే, మరి నువ్వు లక్నో సూపర్ జైంట్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అండి, క్రికెట్ నాలెడ్జ్ కొంచెం తక్కువే అయినప్పటికీ ఏంటంటే నాకు కొంచెం ఆటగాళ్ళు తెలుసు కానీ పేరు సరిగ్గా తెలియదు. శ్రీనివాస్కి ఏంటంటే ఆయన ఎప్పుడు చేనేత కార్మికుడు, మగ్గం వేస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు మగ్గంలో ఉంటూ టీవీ చూస్తూ ఉంటాడు, నాలెడ్జ్ ఎక్కువ, మనకు కొంచెం ఉంది. అందువల్ల ఏంటంటే నేను ఇతని దగ్గర నుంచి ఈ ఇయర్ నేర్చుకుంటున్నాను. అంటే ఆటగాళ్ళ పేర్లు ఏ రాష్ట్రాలు ఆడుతున్నాయి, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ ఫ్రాంచైజీ పేరు ఏంటివని నాకు తెలియదు కదా, అది తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను. సో తద్వారా మనవాడి దగ్గర నుంచి ఆ నాలెడ్జ్ తెలుసుకుంటూ ఈరోజు వచ్చేసి నువ్వు 2 లక్నో ఒకటను, ఇంకొకటి ఢిల్లీ సరిగ్గా నుంచమ్మా, ఏదైనా నుంచోడా ప్రేక్షకులు అక్కడ. సో ఢిల్లీ లక్నో. సో మేమైతే టాస్ వేసుకున్నాం. ఈ టాస్ వేసిన దాంట్లో ప్రజెంట్ నాకైతే మాత్రం ఢిల్లీ వచ్చింది. సో మనోడు వచ్చేసి లక్నో తీసుకున్నాడు. అంటే లక్కు తగిలింది వాడికి. సో నాకు కొంచెం ఏందో కొడుతుంది నాకు ప్రజెంట్, ఎందుకంటే లక్నో అంటే కొంచెం బాగా ఆడతారని విన్నాను. ఢిల్లీ అంటే మొదటి నుంచి కూడా ఎందుకో ఒక బ్యాక్ అనిపిస్తుంది, అంటే ప్రతిసారి కూడా ఏందో ఎక్కువ ఓడిపోతుంది అంటారు. కానీ ఈసారి ఆ జట్టు తరఫు నేనున్నాను కాబట్టి తప్పకుండా గెలిపించి తీరతాం, వీడి సంగతిని తేల్చుకుంటాం. ఓకే ఏమే శ్రీనివాస్? ఓకే ఇప్పుడు చెప్పండి. తినపాత రుచి కాదు కానీ ఇప్పుడు మా జట్టులో ఎవరెవరు ఉన్నారు, మీ జట్టులో ఎవరెవరు ఉన్నారు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నాకు చెప్పాను కదా నాలెడ్జ్ తక్కువ అయినప్పటికీ ఏంటంటే మనోడు ఏంటంటే ఫుల్ నాలెడ్జ్లో ఉన్నాడు. ఇతని గురించి అంటే నా జట్టు గురించి కూడా ఇతనే చెప్పాలి, వీడి జట్టు గురించి వాడే చెప్పాలి. బాలశంకర్, నేను చెప్పేది ఏంటంటే మొన్నే ఐపీఎల్ ఆక్షన్ జరిగింది డిసెంబర్లో. ఓకే, దాంట్లో ఏ ఆటగాళ్ళు ఏ జట్టుకి వెళ్ళారు అంటే ఒక జట్టు తరఫున ఆడిన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి ఇంకో జట్టుకి, ఈ సీజన్ వచ్చేసరికి ఇంకో జట్టులోకి ఉన్నారు. అట్లా ఏం జరిగిందంటే పోయిన సీజన్లో లక్నో సూపర్ జైంట్స్కి కేఎల్ రాహుల్ కెప్టెన్. చిన్న ఆ మ్యాచ్లు అన్ని ఓడిపోయాడని ఆ మెయిన్ ఓనర్గా, అదే ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్ వచ్చి డైరెక్ట్గా కేఎల్ రాహుల్ని వేసుకున్నాడు. ఓకే, ఆ దెబ్బతో బాగా అన్నిట్లో బాగా ఫేమస్ అయిందిలే, అందుకని అతను స్వచ్ఛందంగా తప్పుకున్నాడు జట్టు నుంచి. ఇప్పుడు అతను ఢిల్లీకి వచ్చాడు, కానీ మా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఈ భారతదేశానికి రాజధాని ఢిల్లీలో మేము సరిగా ఆడలేదు అనుకోండి, ఢిల్లీలో కూడా ఎక్కడికి వెళ్తారో చెప్పలేం కదా. కానీ ఇంతకాలానికి ఢిల్లీకి అతని యొక్క కేఎల్ రాహుల్ అనేది మనకి జట్టు తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించాలి కాబట్టి అనుకోకుండా ఛాన్స్ మనకు వచ్చింది. నీకు ఇంకో సంగతి తెలుసు, చెప్పు. అతను లక్నో నుంచి తీసాడు కాబట్టి, లక్నో నుంచి తప్పుకున్నాడు కాబట్టి ఆ ఫ్రాంచైజీ మీద అతను తెలియకుండా ఒక రకమైన లోన ఒకటి ఉండిద్ది మనసులో, ఉండి ఇప్పుడు అసలు ఫస్ట్ మ్యాచే అతనికి ప్రత్యర్థి ఇన్నాళ్ళు తను ప్రాతినిధ్యం వహించిన జట్టు మీద పడింది. అతని మానసిక స్థితి ఎలా ఉండిద్ది, ఆ జట్టు ఎలా ఉండిద్ది, అతని ఆట తీరు ఎలా ఉండిద్ది ఈరోజు చూడబోతున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇన్నాళ్ళు ఢిల్లీకి ఆడిన రిషబ్ పంత్ లక్నోకి వచ్చాడు. ఏం పర్లేదండి, అటు నుంచి ఇటుకు వచ్చిన, ఇటు నుంచి ఇటుకు వచ్చిన. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి, ఇప్పుడు ఒక జట్టులో ఉన్నప్పుడు ఆ జట్టు తరఫున మనం ఏదన్నా జస్ట్ మనకి ఫీల్డర్స్ కావచ్చు, లేకుంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కొన్ని ఉంటాయి. అంటే జస్ట్ మాటలు ఇప్పుడు గబక్కన ఒక మాట నువ్వు వినలేదు, ఒక మాట నేను వినకపోవచ్చు, అట్లా కూడా జట్టులో చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా ఏంటంటే అనుకోకుండానే ఇవి మొత్తం కలిపి ఎవరైతే దాన్ని లీడ్ రోల్ చేస్తున్నారో వాళ్ళ మీదకి ఆ సమస్య వెళ్ళిపోతుంది. వ్యక్తిగతంగా లేదంటే అది నా తప్పు నాదే అనుకో వాళ్ళే సైడ్ వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే నా వల్ల జట్టు మొత్తం బాధపడుతూ ఉంటుంది కదా. అందువల్ల మనోడే అలా ఇట్లా జట్టులు కలగాపలం, ఆ జట్టులో వాళ్ళు ఈ జట్టులోకి, ఈ జట్టులో వాళ్ళు ఆ జట్టులోకి వచ్చి ఇప్పుడంతా గందరగోళంగా ఉందన్నమాట. అందుకని మ్యాచ్ జరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఆడుతున్నప్పుడు ఐపీఎల్కి లక్నో సూపర్ జైంట్స్కి రిషబ్ పంత్ కెప్టెన్. అతను ఎన్నాళ్ళు ఢిల్లీ కెప్టెన్గా చేశాడు, ఇప్పుడు ఫ్రాంచైజ్ మారాడు, వేరే జట్టుకు వచ్చాడు. మరి అతను జట్టులో కలవాలి, జట్టు ఆటగాళ్ళు అతను సహకరించాలి, మరి వాళ్ళ ఫ్రాంచైజీ ఓనర్లు సహకరించాలి. ఇదంతా ఎలా ఉంటుందో మనం ఈరోజు మ్యాచ్ చూసి తెలుసుకుందాం. అలాగే లక్నోకి వచ్చిన ఇది వచ్చాడు కదా, అంటే ఢిల్లీకి వెళ్ళిన కేఎల్ రాహుల్ ఎలా మింగిల్ అవుతాడు, ఎలా కలుసుకుంటాడు, అసలు ఆటగాళ్ళని ఎలా ఇచ్చేస్తాడు. కొంతమంది అటు ఇటు వాళ్ళు మారారు. ఎక్కువగా ఈ 2 జట్టుల్లో ఇతర ఫ్రాంచైజీ జట్టుల నుంచి వచ్చిన ఆటగాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళలో కలిసి ఎలా ఆడతారో చూడాలంటే ఈరోజు మనం మ్యాచ్ చూడాలి.
మ్యాచ్ చూసి వాళ్ళు ఆడిన విధానాన్ని బట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఈరోజు ఈ జట్టులో స్టార్ ఆటగాళ్ళంటే పెద్దగా లేరు. ఓకే. అంటే నిన్న అంటే జరిగిన స్టార్ ఆటగాళ్ళు లేరు కాబట్టి మ్యాచ్ కూడా సూపర్ డూపర్ ఉంటదని నా ఉద్దేశం. ఏమంటావు దానికి? ఉండొచ్చు కదా! చెప్పలేదు. కాకపోతే ఎందుకంటే స్టార్ ఆటగాళ్ళు అంటే ఏమవుతుందంటే ఎక్కువ శాతం ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి ఉంటది. స్టార్ ఆటగాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్టార్‌డమ్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడేంటంటే అసలు సిసలైన ఆట ఉంటది. ఎవరైతే వెనక ఉన్నారో మా టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈరోజు ఆట తీరు అంటే మా ఢిల్లీ జట్టులో నూతన ఉత్సాహం అసలు అలా ఉందన్నమాట. ఈరోజు అసలు ఆట అంటే ఏంది? ఇప్పటివరకు జరిగిన ఆటలు ఏంటి? మేము ఆడబోయే ఆట ఏందనేది ఇక శ్రీనివాస్ మేము చూపిస్తాం. ఇప్పటివరకు మననేది ఫీల్ అవుతున్నాడని చెప్పి ఒక జట్టు అతనికి ఇచ్చేసాం. జట్టు ఇవ్వడం కాదు, చెన్నై గెలిస్తుంటే మనోడు సంబరాలు అవుతున్నాడు. చెన్నైని మనమే జారే తెలిసి మనోడు అని వదిలేస్తాం. అలా కానీ అనుకోవడం ఈరోజు మాత్రం మనం బిగిస్తాం. మామూలుగా కాదు. లేదు ఇంకా పిక్చర్ బాకీ ఉంది. సాయంత్రం దాని సంగతి తెలుస్తాం. అలా అనుకోవడం కానీ అలా అనుకుంటే మనం ఏం చేయలేములే. కానీ గెలుపు అన్న తర్వాత అది ఎలా వచ్చినా గెలిపే. అలాగే లక్నో కూడా ఈరోజు శాయశక్తిలా కష్టపడి గెలిచిద్దని నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. ఓకే. మళ్ళీ అంటే నువ్వు స్టార్ ఆటగాళ్ళంటే నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు తొలి మ్యాచ్ బెంగళూరు కేకేఆర్ ఉంది. కోహ్లీ స్టార్ ఆటగాడు. నిన్న చెన్నై ముంబై గెలిచింది. ధోని ఇటుపక్క రోహిత్ శర్మ స్టార్ ఆట. నేను అలా ఇప్పుడు ఈ సన్ రైజర్స్ ఉందనుకో, హెడ్ మాస్టర్ అని, అభిషేక్ శర్మ అని, ఇంకా రకరకాల హార్డ్ హిట్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. అట్ట ఇప్పుడు జరిగిన 3 మ్యాచ్ల వరకు స్టార్ ఆటగాళ్ళు అట్ట ఉంటాయి. దీనికి వచ్చేసరికి అంత స్టార్ ఆటగాళ్ళు అంత క్రౌడ్ పుల్లర్స్ లేరు. ఉండారు, బాగా ఆడగలిగే వాళ్ళు ఉండారు. కానీ వాళ్ళు కొత్తగా వచ్చారు జట్టులోకి. అటు జట్టు నుంచి ఇటు జట్టులోకి, ఇటు జట్టు నుంచి అటు చాలా కలగా పొలగంగా ఉంది ఇప్పుడు వ్యవహారం 2 జట్లకి. వీళ్ళందరూ ఎలా కలిసికట్టుగా ఆడి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా వచ్చిందో చూసి మనం రేపు మాట్లాడుకుందాం. నీకు జట్టు మీద ఒక ఒపీనియన్ లేదు, నాకు ఇప్పుడున్న జట్టు మీద ఒక ఒపీనియన్ లేదు. ఎందుకంటే అంతా గందరగోళంగా ఉంది 2 జట్లు. ఇప్పుడు మాటకు ముందు గందరగోళం అంటావు. ఇప్పుడు అందరూ ఆటగాళ్లే కదా. ఇప్పుడు ఫ్రాంచైజర్ అనేది వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నదే కదా. అంటే ఆటగాళ్ళు కాకుండా చెత్త ఎదుర్కొంటారంట. ఆటగాళ్ళు కాదు కలగాపొలగం అంటే ఇప్పుడు నువ్వు ఒక సాట ఉండవు, ఒక ఇంట్లో ఉండవు, ఒక ఫ్యామిలీతో కలిసి ఉండవు, ఒక 4-5 సంవత్సరాలు ఉండవు. నేను చెప్పేది నువ్వు ఫ్యామిలీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? చెప్పేది నువ్వు ఒక కుటుంబంతో కలిసి ఉండవయ్యా. 4-5 సంవత్సరాలు కలతో కలిసి ఉండవు. నెక్స్ట్ వెళ్ళిపోయావు, ఇంకో కుటుంబంలో జాయిన్ అయ్యావు. నీకు మరి చెప్పేది నువ్వు ఇంకో కుటుంబంలో జాయిన్ అయ్యావు. చెప్పు అప్పుడు నీకు ఎలా ఉండిద్ది? వాళ్ళతో క్రికెట్ కి కుటుంబానికి సంబంధం ఉందండి. క్రికెట్ కూడా ఈ 2 నెలలు జరిగేది వాళ్ళ ఫ్యామిలీ లాగే ఉంటారయ్యా. అంతా కలిసిమెలిసే ఉంటారు, ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండరు, అంతా కలిసికట్టుగానే ఉంటారు. కాబట్టి అట్టా ఈ 2 జట్టుల్లో ఎక్కువగా అటోళ్ళు ఇటు, ఆ జట్టోళ్ళు ఈ జట్టుకి, ఈ జట్టోళ్ళు ఆ జట్టోళ్ళు బాగా కలగాపలకం వచ్చింది. వాళ్ళంతా ఒకటిగా నాకు తెలిసినంతవరకు మగ్గం వేస్తూ ఉంటాడు కాబట్టి చేనేత కార్మికులు ఏంటంటే బలం కోసం పులగం అన్నం తింటూ ఉంటారు. ఐడియా ఉంది మీకు? సో మనం పెసలో చేసి మనం అన్నంలో వేసేసి దాన్ని ఉడకబెట్టేసి ఉప్పు సాల్ట్ వేసుకొని పొద్దున్నకి అంత పెరిగేసుకొని, అంటే ఆ ఉప్పుడు బియ్యం ఉంటుందండి. అంటే మామూలుగా దంచిన బియ్యం కాకుండా ఉప్పుడు బియ్యం ఉంటుంది కదా, పాలిష్ చేయని బియ్యం. ఆ బియ్యంలో కొంచెం మనోళ్ళు ఏంటంటే పెసలు వేసుకొని దాన్ని పులగం చేసుకొని తింటారు. అందుకే కలగా పొలగం అని ఎక్కువ భాష వచ్చేస్తుంది. మాస్టారు క్రికెట్ గురించి తెలియదు అన్నావు, చెప్తున్నాం వినండి సార్, వినండి. నేను 18, మీరు లేటెస్ట్గా చూస్తున్నారు, మేము 18 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఇతర దేశాల జట్లకి ఎవరికాలు సొంత జట్లు జరిపిన ఆడేవాళ్ళు వచ్చి ఒక జట్టుగా ఆడాలంటే ఇగోలు హట్ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఆస్ట్రేలియా తరపున ఆడావు అనుకో, నేను ఇండియా తరపున ఆడాను అనుకో, ఇంకోటి వచ్చి పాకిస్తాన్ తరపున ఆడాను అనుకో, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక జట్టు తరపున ఆడాలంటే వాళ్ళ ఇగోలు నువ్వు నాకు మర్యాద ఇవ్వలేదని నేను నీకు మర్యాద ఇవ్వాలని జరుగుతుంది. అట్లాగే వీళ్ళు రకరకాల జట్ల నుంచి వచ్చిన ఆటగాళ్ళు ఈ 2 జట్లలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటిగా కుదురుకోవడం టైం పట్టింది. అలా కుదురుకున్న జట్టు ఈ రోజు గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. రకరకాలుగా వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కలిపేసి కుదురుకోవడానికి ఒక మ్యాచ్ ఆడాలంటున్నారు. కానీ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు కుదురుకొని ఉంటారా? కుదురుకునేలా చేయడానికి కూడా ఫ్రాంచైజీ వాళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉంటారు, తీసుకొచ్చిన తర్వాత అందరూ కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, అబ్బాయి మీ ఈగోని మీరు పక్కన పెట్టుకోండి, ఇలా చేసుకోండి, ఫస్ట్ గేమ్ ప్లానింగ్ ఉంటుంది కదా, తద్వారా వచ్చేస్తారు. మనకేందంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళకేందంటే చక్కగా ఆడాలి, ఆటగాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళు చూపించాలని అనుకుంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా శ్రీనివాస్ మాత్రం 100% ఈరోజు నేను చెప్పలేను కానీ రేపు మాట్లాడుకుందాం. గెలుపు మాత్రం తప్పకుండా అది నాదే ఉంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే అది అంతే, గెలుపు మాదే. అది అలా అనుకుంటా, బలి చెప్పావు. గెలుపు అనేది మాది కూడా అవ్వచ్చు. అతను ఎందుకు అనుకుంటాడు, మాది కూడా గెలిపోవచ్చు. లక్నో ఈరోజు గెలవబోతుంది అంతే.
నువ్వు ఢిల్లీ గురించి ఆలోచించి నేను లక్నో గురించి ఆలోచిస్తాను. ఓకేనా? తప్పకుండా ఈ బాబు. విషయంలో ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ. ఢిల్లీ గెలుస్తుంది. రేపు మళ్ళీ మనం ఇదే వీడియో చేసుకుందాం. ఓకే. ఓకేనా? లక్నో గెలిసిద్ది. ఆ. నీకు రెండో గెలుపు కూడా నీకు కొన్ని గంటల్లో చూపించబోతున్నాను. రెండో గెలుపు రెండో ఓటమి కూడా నీకు చూస్తావా, నీ నోడెంబడే చూస్తావా, రెండో గెలుపు కూడా చూపించబోతానని చెప్తున్నాడు. ఎందుకంటే definitely వీడికి నా తెలుసు. రెండో గెలుపు గెలిచేది మేమే అని తెలుసు. అందుకని వీడు ఏంటంటే గెలుపు కూడా రెండో గెలుపు చూడబోతున్నాడు, రెండో ఓటమి రుచి చూడబోతున్నాడు. కాకపోతే ఏంటంటే గెలుపు అంటున్నాడు, రెండో ఓటమి రుచి మాస్టర్ చూడబోతున్నాడు. 2 ఓటములు అయినాయి మాస్టర్. ఆ. 2 ఓటములు ఇప్పటికైనా అయినాయి. నీకు మరొక ఓటమి చూడబోతున్నాడు వీడు, మరొక ఓటమి చూడబోతున్నాడు. తప్పకుండా గెలుపు మాదే. వాడి నోటి వెంట వచ్చింది కాబట్టి ఏం శ్రీనివాస్, సో ఆల్ ది బెస్ట్. చూద్దాం ఎవరు గెలవబోతున్నారో, ఎవరు గెలుస్తున్నావు. రేపు ఓడిపోతున్నారో. మళ్ళీ దీని గురించి ఓకే. గొప్పగా మాట్లాడుకుందాం. అలాగే థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్, మచ్. అలాగే ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, మీ సంసారాలు నాశనం చేసుకోవద్దు దయచేసి. అది నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి తెలుసు రాజా, మనం చెప్పనక్కర్లా. చెప్పాలి. మనం ఈ ఛానల్ పెట్టింది అవేర్నెస్ కోసం అన్న నగ్న సత్యం వాళ్ళకి తెలుసు. అయినా సరే ఒకటి 4 సార్లు చెప్పాము అనుకో, వాళ్ళు ఏమంటారు, ఏందిరా మాకి సోది అని చెప్పి లాస్ట్ లో స్కిప్ చేసేస్తారు శ్రీనివాస్. చేసిన అభ్యంతరం లేదు. మేము చెప్పాలనుకున్న విషయం మాత్రం చెప్పిన, క్రికెట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. చూడండి, ఎంటర్టైన్ అవ్వండి, అలాగే అంతవరకే ఉండండి. ఇక అంతకు మించి మీరు వెళ్ళొద్దని దయచేసి అందరిని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మాత్రం బెట్టింగ్స్ని అవాయిడ్ చేయండి. క్రికెట్గా చూడండి. అంతే తప్పించేసి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు బెట్టింగ్లు పెట్టేది. బెట్టింగ్ల జోలికి అసలు వెళ్ళొద్దు, సంసారాలు నాశనం చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.